హలో గైస్! 'నాగార్జున సార్' హోస్టింగ్ అయితే చింపేశారండి. వేరే లెవెల్‌లో చేశారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇన్ని సీజన్స్‌లో 'నాగార్జున సార్' హోస్టింగ్ ఒకలా ఉంది. ఈ సీజన్‌లో మాత్రం సూపర్‌గా చేస్తున్నారు 'నాగార్జున సార్.' కానీ ఇన్ని ఇన్ని సీజన్స్‌లో ఇంతకుముందంతా కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. సో, ఏదైతే ఈ పాయింట్ అడగాలి అని అనుకున్నారు ఆడియన్స్. కానీ ఆ పాయింట్స్‌ని డిస్కస్ అయితే చేయలేదు. ఈ సీజన్‌లో ప్రతి ఒక్క పాయింట్‌ని కవర్ చేస్తూ ఏది మంచి, ఏది చెడు అని ప్రాపర్‌గా అయితే చెప్తున్నారు. సూపర్‌గా చేస్తున్నారు ఈ సీజన్ హోస్టింగ్ అయితే. సో, ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫ్రైడే ఏం జరిగిందో దాన్ని టెలికాస్ట్ చేశారండి. సో, ప్రేరణ వెళ్ళి మా మిర్చి పౌడర్ దొంగతనం చేసేసారనేసి అవతల క్లాన్ వాళ్ళతో గొడవ అయితే పెట్టుకుంటుంది. కాకపోతే నిన్న ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నైట్ దొంగతనం చేసింది మణికంఠ. కానీ హీ ఈస్ ద సైలెంట్ బర్డ్ అనమాట. సో, ఏమీ మాట్లాడకుండా వాళ్ళు గొడవేసుకుంటుంటే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మీరు ఒకవేళ ఏదైనా అడిగేటప్పుడు ముందు వెనక చెక్ చేసుకొని అడగాలండి ప్రేరణ వాళ్ళు కూడా. ఏదో అడిగేద్దాం వెళ్లి గొడవ మొదలెట్టేద్దాం అది ఇది అని చెప్పనేసి అది పెద్ద ఇష్యూగా మారేంత వరకు పెట్టుకోకూడదు. మన మణికంఠ అయితే చిల్ అవుతున్నాడు. పర్లేదు ఈళ్ళు కొట్టుకొని లాస్ట్‌లో ఇచ్చేద్దాం అని చెప్పనేసి. బట్ మణికంఠ ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేయడానికొచ్చినప్పుడు దెల్ దెల్ డూ వాటెవర్ దే వాంట్ టు డూ అంతే. సో, అంతేగాని మనం వేరే వాళ్ళని క్వెషన్ చేసేటప్పుడు ముందు వెనక అయితే చూసుకోవాలి. అది కరెక్ట్‌గా వాళ్ళు చేశారు అనే క్లారిటీ ఉంటేనే అప్పుడే మనం గొడవలోకైతే దిగాలి. అంతేగాని ఏదో అడిగేద్దాం, గిడిగేద్దాం అని చెప్పంటే అందరూ చూస్తున్నారు. సో, ఇట్స్ ఎ బిగ్ ప్లాట్‌ఫార్మ్. నెక్స్ట్ దీని గురించయితే వీళ్ళు డిస్కషన్ అయితే పెట్టారు. అభయ్ నవీన్ మరియు మణికంఠ అయితే ఏది తప్పు అది ఇది అని చెప్పనేసి. బట్ టు బీ హానెస్ట్ ఇంత పెద్ద డిస్కషన్ పెట్టాల్సిన మ్యాటర్ అయితే కాదు. బాబోయ్! ఈ కంట్రీ డిలైట్ వాళ్ళ గురించయితే మాట్లాడుకోవాలండి. అసలు ఏమన్నా ప్రమోషన్‌లు చేసిర్రా? ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ క్వాలిటీ అదంతా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో, ఈ లెవెల్ ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ యూ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్ డూయింగ్ సంథింగ్ నీ బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవాలంటే 'బిగ్ బాస్' అనేది చాలా పెద్ద ప్లాట్‌ఫామే. సో, ఇందులో కూడా 2 టీమ్స్ పెట్టి కంట్రీ డిలైట్ టాస్క్ అయితే ఇచ్చారు. సో, దాంట్లో అయితే మన 'పృథ్వీ' వాళ్ళ టీమ్ అయితే గెలిచింది. సింపుల్‌గా వాళ్ళేదో క్వెషన్స్ పెట్టి అది ఇది అడిగారు. బట్ ప్రమోషన్స్ అయితే చాలా చేశారని చెప్పాలి కంట్రీ డిలైట్ వాళ్ళు. ఎవరైనా మిగతా వాళ్ళు ప్రమోషన్స్ చేస్తుంటే కూడా దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్‌లో ఉంది ప్రమోషన్. మరి చిరంజీవి గారు యాడ్ ఇచ్చారు. చిరంజీవి గారి యాడ్ కూడా చూసాను. చాలా బావుంది. సో, ఓకే. ఈ ప్రమోషన్స్ అనేది ప్రతి ఒక్క సీజన్‌లో మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా హెల్ప్ అవుతుందనే చెప్పాలి కంటెస్టెంట్స్ ఎదుగుదలకి. ఎందుకంటే మీరు లాస్ట్ ఫ్యూ సీజన్స్‌లో చూసినట్లయితే ఈ టాస్క్‌ని కూడా గేమ్స్‌లో కన్సిడర్ చేస్తారనమాట. సో, నీ గేమ్ టాస్క్స్ ఇవన్నీ ఏదైనా పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలంటే ఈ టాస్క్స్ కూడా చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ 'నాగార్జున' సార్ అయితే ఈ సీజన్ గురించి పొగిడేశారు. 6,000,000 వ్యూస్, 6,00,00,000 వ్యూస్ ఏదో చెప్పారు. కానీ మనకు తెలిసిందే ఏంటంటే బయట సోషల్ మీడియాలో అదంతా నెగటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సీజన్‌కి. అంత ఆడలేదు. ఓ మోస్తరుగా ఆడుతుంది. అంతేగాని అంత లెవెల్‌లో ఏమీ లేదు అనేసి. ఆల్రెడీ మనకు తెలిసిందే సెకండ్ వీక్‌లోనే ఎమోషనల్ డ్రామా అవన్నీ తీసుకొనొచ్చారు. ఫోర్త్, ఫిఫ్త్ వీక్స్‌లో తీసుకురావాల్సింది. బట్ ఆబ్వియస్‌లీ స్టంట్స్ అయితే ఉంటాయి గదండీ! ఈ సీజన్ బాగా పెర్ఫార్మ్ జేస్తుంది 'బిగ్ బాస్' టీము అది ఇది అని చెప్పనేసి చెప్పాలి ఖచ్చితంగా ఏ హోస్ట్ అయినా. సో, అదే 'నాగార్జున' సార్ అయితే చేశారు. మరి 'నాగార్జున' సార్ హౌస్‌లోకెళ్ళిపోయి టాస్క్స్ అయితే ఇచ్చారు. సో, నేనేంటంటే నా పర్స్పెక్టివ్‌లో ఎవరు రెడ్, ఎవరు గ్రీన్ అనేసి చెప్తాను అంతే. సో, స్టార్టింగ్ అభయ్ నవీన్ గారి దగ్గరకొస్తే, అభయ్ నవీన్ గారైతే గేమ్స్ సూపర్‌గా ఆడుతున్నారండి. సో, టు బీ హానెస్ట్ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బావున్నాయి. ఎందుకంటే ఏదున్నా కానేసి ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఓకే. ఇలా ఆడితే బావుంటది. ఇలా ఆడితే బాగోదు. ఆహ్, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటున్నాడండి హౌస్‌లో. సో, నా దృష్టిలో ఆయన గ్రీన్ అండి. నెక్స్ట్ 'విష్ణుప్రియ' టాపిక్ ఎందుకొచ్చిందంటే, సో, అభయ్ నవీన్ గారు టాస్క్ ఆడేటప్పుడు 'విష్ణుప్రియ' గారిని తోసేశారు అని చెప్పనేసి ఆమె అయితే చెప్పారు. బట్ ఆ గేమ్‌లో ఏంటంటే అగ్రెషన్‌లో అలా జరిగింది కానీ కావాలని అయితే తోసేయలేదు. అది వీడియో ప్లే చేసి కూడా చూపించారు 'నాగార్జున' సారు. సో, ఏంటంటే గేమ్స్ ఆడేటప్పుడు కూడా అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ అందరూ కామన్ అని అంటూ ఉంటారు 'బిగ్ బాస్‌లో'. కానీ రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఆ అమ్మాయిలకి. ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఓకే. వాళ్ళు పడుతున్నారా? లేస్తున్నారా? ఏంటనేసి చూసుకొని ఆడాల్సిన పనైతే ఉంది. సో, ఈ ఇష్యూనైతే పక్కన పెడితే అభయ్ నవీన్ గారు గ్రీన్ పాత్‌లో అయితే ఖచ్చితంగా ఉన్నారండి. చాలా బాగా అయితే గేమ్ ఆడుతున్నారు. నెక్స్ట్ 'పృథ్వీ' గురించి అడిగారు. సో, 'పృథ్వీ' అయితే గేమ్స్ ఓకే అనాలి. అంతేగాని మరీ తోపు లెవెల్‌లో పెర్ఫార్మ్ చేస్తున్నాడా అంటే లేదు. కానీ మనిషి ఎలా ఉన్నాడు, మనిషి తీరు ఎలా ఉందంటే
వర్స్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి దానికి అగ్రెషన్, ప్రతి దానికి కోప్పడడం, గేమ్స్‌లో ఆహ్, విపరీతమైన అగ్రెషన్ చూపియడం, అవతల వాళ్ళకేమైనా అవుతది దాని గురించి ఏం ఆలోచించట్లేదు. మధ్యలో తప్పుడు మాటలు మాట్లాడడం, ఇంగ్లీష్ వచ్చేసింది కదా! మనకు ఇంగ్లీష్‌లో తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారులే అని అనుకోవడం. సో, ఇదంతా చాలా వర్స్ట్ బిహేవియర్ అండి. నేనైతే ఈ వీక్ ఎలిమినేషను పృథ్వీయే ఉంటాడేమో అనుకున్నాను. బట్ మన చేతుల్లో ఏం లేదు కదా! ఓటింగ్ ఎలా ఏస్తే అలా జరుగుతుంది. సో, నాకైతే పృథ్వీ బిహేవియర్ ఆయన పెర్ఫార్మన్స్ కూడా అంతేం నచ్చలేదు. బట్ ఓకే. గేమ్స్ పరంగా అయితే ఆయన స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఉంచుతారు లాస్ట్ వరకు బిగ్ బాస్‌లో. నెక్స్ట్ ప్రేరణ అండి. ఈమె ఏం ఆడుతుందో ఈమెకే తెలియట్లేదు. స్టార్టింగ్ వచ్చినప్పుడు వాగుడుకాయి అది ఇది అని చెప్పనేసి పెద్ద పెద్ద బిరుదులన్నీ ఇచ్చారు ఆమెకి. కానీ ఆమె పెర్ఫార్మన్స్ ఏంటంటే నిల్. మొన్న గేమ్‌లో కూడా మొత్తం ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయిందండి. వాళ్ళ టీమ్‌మేట్ యష్మి ఏదైతే చెప్తుందో ఓకే. దీన్ని ఒక్కటే కన్సిడర్ చేద్దాం. ఇంక దేన్ని మనం కన్సిడర్ చేయొద్దు అనే విషయంతో ముందుకు పోయి అసలు ఆమె గేమ్ ఆమె మర్చిపోతుంది. అవతల వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివే జరుగుతున్నాయి. నెక్స్ట్ యష్మి గౌడ గారికి ఈ ఇష్యూ అయితే జరిగింది. దాని తర్వాత మాట్లాడుకుందాం. మన సోనియా గురించయితే చెప్పాలండి. అసలు ఈమె పెర్ఫార్మన్సు ఏమీ లేదు. అసలు ఇన్ని రోజులు ఎలా కొనసాగుతుంది అని అనుకుంటే నామినేషన్స్‌లోకి రాలేదు కాబట్టి, ఇంకా ఇంట్లో అయితే కొనసాగుతుంది. ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తదా? పంపించేద్దాం అని ఎదురు చూస్తున్నారు. అసలా ఆమె బిహేవియర్ ఏంటో అర్థమే కావట్లేదు. వాళ్ళ టీమ్‌మేట్స్‌కి మాత్రం అబ్బా! ఓకే. బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అది ఇది అనిపిస్తుంది గానీ, ఒక గేమ్ ఆడట్లేదు. ఏదైనా ఒక మంచి మాటలేమన్నా మాట్లాడుతుందా అంటే అది గూడా లేదు. నోరు తెరిస్తే ఏదో గబ్బు మాటలే మాట్లాడుతా ఉంటది. ఎలా మాట్లాడాలో తెలీదు. కానీ వాళ్ళ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఈ పృథ్వీ, నిఖిల్, అభయ్ వాళ్ళందరూ ఉండడం వల్ల ఏంటంటే బ్యాకింగ్ అనేది వస్తుందనమాట. ఏం మాట్లాడినా చెల్లిద్ది. మనకొక టీమ్ ఉంది ఇక్కడ అది ఇది అని చెప్పనేసి. మొన్న విష్ణుప్రియ విషయంలో గూడా చాలా తప్పుడుగా మాట్లాడిందండి. ఏంటంటే విష్ణుప్రియకైతే పేరెంట్స్ లేరు. సో, ఆ విషయం దాని గురించి మీకు పేరెంట్స్ లేరు కదా! అందుకని నీ బిహేవియర్ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి మాట్లాడారు. అసలు ఒక మనిషిని ఇలా మాట్లాడితే ఎంత తప్పుగా అనిపిస్తదండి. వాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది. అదేం ఆలోచనే లేదు. పాపం విష్ణుప్రియ అయితే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆ మాటలు మళ్ళీ ఇంకోసారి వినేసరికి. ఎందుకంటే నువ్వు అవతల వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. సో, మాట కన్నా ఇంక భయంకరమైన వెపన్ అయితే ఏమీ లేదు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడేద్దాం అనుకుంటే మాత్రం లక్షల మంది చూస్తున్నారు. గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నెక్స్ట్ శేఖర్ భాషా గారండి. శేఖర్ భాషా గారు ఆయన ఈ జోక్స్‌తోనే బాగా పాపులర్ అయ్యారు. నేను ఈయన ఖచ్చితంగా ఒక 10-12 వీక్స్ అయితే ఉంటారు అని అనుకున్నాను. ఆయన గేమ్స్ ఆడట్లేదు అనే విషయం వాస్తవమే. కానీ ఆయన వచ్చింది గేమ్స్ ఆడడానికి మాత్రమే కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ పర్స్‌పెక్టివ్‌లో వచ్చాడు. చాలా బాగా ఎంటర్‌టైన్ చేశాడు. అందరిని నవ్వించాడు. వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీగా ఉన్నా కానీ, ఎప్పుడు గానీ ఆ సింపతి అయితే చూపించలేదు. నిజంగా ఒక జెమ్ క్యారెక్టర్ అండి. ఏదొచ్చినా గానీ ఆయన దగ్గరికెళ్తే ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఒక పర్టిక్యులర్ ఇష్యూ పైన ఏ విషయమైనా కానీ స్టాండ్ తీసుకొని ప్రాపర్‌గా ఆన్సర్ చేస్తారు. నాగార్జున సార్ అయితే శేఖర్ భాషా గారికి బాబు పుట్టాడు అని చెప్పన్నాడు. ఆయనైతే చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే ఈ ఫేజ్‌లో అందరూ సింపతిని వాడుకుంటారు. కానీ ఆయన వాడుకోలేదు. గేమ్ విషయం పక్కన పెడితే ఒక పర్సన్‌గా ఆయన చాలా మంచి పర్సన్ అండి. సూపర్ అనే చెప్పాలి. నెక్స్ట్ యష్మి గారైతే మిగతా క్లాన్స్‌లో నీకు నచ్చిన బెస్ట్ ప్లేయర్ ఎవరు బాగా ఆడారు అంటే నబీల్ పేరు చెప్పింది. నబీల్ గురించి కూడా మాట్లాడాలండి. హీస్ సో గుడ్ అండి. స్టార్టింగ్‌లో ఓకే. ఈయన ఆడట్లేదు. పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు. మేబీ విన్నింగ్ ఒక్కటే ఈ గేమ్‌లో ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే నీ ఎఫర్ట్ ఎంత ఇచ్చావనేది ఇంపార్టెంట్. లక్ కూడా ఉండాలి. ఒక 1% లక్ ఫ్యాక్టర్ అయినా ఉండాలి. అది లేదు అని నాకు అనిపించింది. సో, ఫస్ట్ గేమ్ నైనికాతో ఆడినప్పుడు కూడా నైనిక గెలిచినప్పుడు నబీల్ 100% ఎఫర్ట్ పెట్టాడు. ఇక రీసెంట్ గేమ్స్‌లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. సో, ఆయన నిజంగా గ్రీన్‌లోనే పెట్టాలి ఖచ్చితంగా. నెక్స్ట్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలండి. సో, బయట ఆమెకుండే క్రేజ్. ఎందుకంటే మనకు బాగా పరిచయస్తురాలు. ఎందుకంటే ఈటీవీ ఈవెంట్స్‌లో వాటన్నిటిలో వస్తుంది. కానీ ఆ ఫేమ్‌నంతా కూడా ఎక్కడ సింపతిగా వాడుకోలేదు. వాళ్ళ పేరెంట్స్ విషయంలో గాని ఎక్కడ సింపతిగా వాడుకోకుండా చాలా బాగా ఆడుతుంది విష్ణుప్రియ. నెక్స్ట్ ఆదిత్య ఓం గారండి. సో, ఈయనేంటంటే నాకు అర్థం కావట్లేదండి. ఈయనకే ఒక క్లారిటీ లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే
ప్రతి దానికి ఎక్సైట్మెంట్ అయిపోయి ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సారీ ఏదేసినా కానీ సారీ చెప్పడం, ఏదున్నా థ్యాంక్ యూ చెప్పడం, ఏదో ఒక డిఫరెంట్ ఫేజ్‌లో ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి టూ మచ్ ఎక్సైట్‌మెంట్ పనికిరాదని అనిపిస్తుంది. ఆయనేంటంటే ఏజ్ కదా! నేను అందరితో కరెక్ట్‌గా మ్యాచ్ చేయలేకపోతున్నాను. వాళ్ళతో కరెక్ట్‌గా డిసైడ్ చేయలేకపోతున్నాననేసి. నువ్వెంత ఏజ్ అయినా 'బిగ్ బాస్‌లో' అన్ని ఏజ్ గ్రూప్స్ ఒకటే. నెక్స్ట్ సీత. కిర్రాక్ ఆడింది కిర్రాక్ సీత అనే చెప్పాలి. ఆమె బిరుదు గూడా ఆమెకిచ్చారు నాగార్జున సారు. నిజంగా వేరే లెవెల్‌లో పెర్ఫార్మ్ చేస్తుంది సీత. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఏంటంటే సీతతో ఒక విషయం ఏంటంటే, సో, టాస్క్స్ అనేది బానే పెర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే ఏదైనా ఎమోషనల్ థింగ్ ఏదైనా వస్తే మాత్రం తట్టుకోలేక ఆ ఎమోషన్‌ని బయట స్ప్రెడ్ చేసేస్తుందనమాట. ఆబ్వియస్‌లీ ఎమోషన్స్ అయితే ఉంటాయండి సీతది. కాకపోతే టాస్క్స్, మిగతా పెర్ఫార్మన్స్ అన్నీ చూస్తే ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఉంది. వాలిడ్‌గా మాట్లాడుతుంది కాబట్టి తను గ్రీన్ అండి. నెక్స్ట్ నైనికనైతే అవతల టీమ్‌లో ఎవరు బెస్ట్ అని చెప్పన్నారు. ఆమె అయితే మణికంఠకిచ్చింది. మణికంఠ గురించి మాట్లాడుకోవాలండి. తర్వాత మాట్లాడదాం ఆయన వచ్చినప్పుడు. నెక్స్ట్ ఈ విషయంలో సో, ఏదైతే యష్మి గౌడ స్టాండ్ తీసుకొని మీకు ఏదైనా ఒక పాయింట్స్ నియర్ బై ఉంటే నేను పాయింట్ అనేది ఇచ్చేస్తాను అని చెప్పనేసి క్లియర్ కట్‌గా అయితే చెప్పింది. కానీ వెంటనే మాట మార్చేసిందండి. వితిన్ 2-3 మినిట్స్‌లో మాట మార్చేసింది. సో, తర్వాత నాగార్జున సార్ అడిగినప్పుడు కూడా లేదు నేనైతే ఏం మాట్లాడలేదు అనింది. సో, నాగార్జున సార్ అయితే వీడియో ఏం చూపించారు. తర్వాత తెలిసింది ఆమెకి బాగా కాలినట్టుంది. ఓకే. అమ్మో! వీడియో కూడా ఉందా అది ఇది అని చెప్పనేసి. తర్వాత ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టిందండి. మొసలి కన్నీరు. అసలు ఎందుకు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఈ వీక్ అంతా మీరు కన్సిడర్ చేస్తే చాలా చిరాకనిపించింది ఆమె కనబడినప్పుడల్లా. ప్రతిదానికి ఎయ్ మనోళ్ళు గెలుస్తున్నారు అది ఇది అని చెప్పనేసి ఓవర్ ఎక్సైట్‌మెంట్ అంతా చూపించింది. లాస్ట్‌లో మొత్తం బట్టబయలయ్యేసరికి ఇలా మొసలి కన్నీరు గార్చి తప్పించుకోవడానికి ట్రై చేసింది. నెక్స్ట్ నిఖిల్ అండి. వేరే లెవెల్ పర్ఫార్మర్ అండి నిఖిల్. నేను చెప్తున్నాను ఎమోషనల్ డ్రామా అదంతా కంటిన్యూ చేయకుండా ఆ సోనియాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేస్తే నిఖిల్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. మణికంఠ గురించి కూడా మాట్లాడుకోవాలండి. సో, మణికంఠ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ రోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే నిజంగా ఒక 1000 టైమ్స్ ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది బయటికి కనిపించట్లేదు. ఏదున్నా గానీ ఓకే. తనకిష్టమైన పాయింట్స్ ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. నచ్చకపోతే కూడా వచ్చి చెప్పుకుంటున్నాడు. గేమ్స్‌లో కూడా ఎక్కడ భయపడకుండా ప్రతి ఒక్క గేమ్ చాలా బాగా 100% అయితే ఇస్తున్నాడు. నిఖిల్, మణికంఠ అయితే ఇద్దరు హిట్. సూపర్‌గా ఆడుతున్నారు ఇద్దరు. అందుకనే వాళ్ళ క్లాన్ కూడా హైయెస్ట్ ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నారు. సో, నిఖిల్‌ని అవతల టీమ్‌లో ఎవర్ గ్రీన్ అంటే సీత గారికిచ్చారండి బ్యాడ్జ్. నిజంగా సూపర్ అండి. సో, ఈ నలుగురు, 5 మంది కంటెస్టెంట్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ చాలా డల్ అయిపోయారు. నైనిక స్టార్టింగ్ వచ్చినప్పుడు వేరే లెవెల్ అనుకున్నాం గానీ, రాను రాను తగ్గిపోయింది. ఈ యష్మి కనబడినప్పుడల్లా చిరాకండి. ఏంటంటే, ఈ వీక్ మొత్తం ఈమె అన్నీ సాధించినట్టు ఓవర్ యాక్షన్ చేసింది. లాస్ట్‌లో నిజాలన్నీ బట్టబయలయ్యేసరికి ఇలా మొసలి కన్నీరు గార్చి తప్పించుకునేసింది. ఇకైతే నైనికని, యష్మి గౌడనైతే చీఫ్స్‌గా నుంచి తీసేశారు. అమ్మా! ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారా బాబు ఇలాంటి ఈ ఈవెంట్ కోసం. ఎందుకంటే ఆ యష్మి గౌడని చూడలేకపోయాను ఒక చీఫ్‌గా. ఫైనల్‌గా అయితే యష్మి గౌడని, నైనికనైతే చీఫ్స్‌కి అర్హురాలు కారు అని చెప్పనేసి తీసేశారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నెక్స్ట్ మరి ఒకే చీఫ్ ఉండబోతున్నాడు కదా! నిఖిల్ ఒక్కడే అనుకుంటే అక్కడే మీరు పప్పులో కాలేశారు. మరో చీఫ్‌కైతే అవకాశం దక్కబోతుంది. దానికైతే బిగ్ బాస్ ఇంకో టాస్క్ ప్లాన్ చేశారు. ఏం లేదండి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక వైట్, ఒక బ్లాక్ కలర్ లిక్విడ్‌ని అయితే పోస్తారు. మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే చీఫ్స్ అవ్వాలి, చీఫ్స్ అవ్వకూడదు అనే అభిప్రాయం మీద. సో, ఆ విషయంలో అయితే ఎక్కువ మంది అభయ్ గారికే వైట్ లిక్విడ్ అనేది పోసారండి. ఎందుకంటే ఆయనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, ఒక చీఫ్‌కి ఉండాల్సిన ప్రతి ఒక్క క్వాలిటీ ఉందని చెప్పనేసి అందరు టీమ్‌మేట్స్ నమ్మారు. కాబట్టి ఆయన్నైతే సెకండ్ చీఫ్ అయితే చేశారండి. సో, ఈ వీక్ నుంచి కేవలం ఇద్దరు చీఫ్సే ఉండబోతున్నారు. ఒకటొచ్చి నిఖిల్, నెక్స్ట్ చీఫ్ అభయ్ నవీన్. వాళ్ళు కూడా మారిపోతారు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా. సో, నా అభిప్రాయంలో వచ్చేసి అభయ్ నవీన్, విష్ణుప్రియ మరియు నిఖిల్ అయితే చీఫ్స్‌కి అర్హులండి. సో, వాళ్ళు ముగ్గురు చాలా ప్రాపర్ మైండ్ సెట్ ఉంది. ప్లస్ ఏదున్నా గానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు చీఫ్స్‌గా అర్హులు నా ఉద్దేశంలో. నెక్స్ట్ సేవింగ్స్ అయితే చేశారు. నిఖిల్ మరియు నైనిక అయితే సేవ్ అయ్యారు.
సో, మనం లాస్ట్ మూమెంట్‌కొచ్చేసాం గాబట్టి ఎలిమినేషన్ అయితే జరిగిపోయిందండి. సండే ఎపిసోడ్ కూడా షూటింగ్ అయిపోయింది. చాలా అన్‌ఫెయిర్ అనిపిచ్చింది శేఖర్ భాష గారిని ఎలిమినేట్ చేయడం. కానీ మన చేతుల్లో ఏం లేదు కాబట్టి బిగ్ బాస్ అయితే ఓట్స్ ప్రకారంగా శేఖర్ భాష గారిని ఎలిమినేట్ చేశారు. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ.